తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. అందరితో సమాధానమును పరిశుద్ధాత్మయు కలిగియుండుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయును కలిగియుండుడి. సమాధానము పరిశుద్ధత కలిగి ఉండండి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంకొక తరుణము మా శ్రోతల ఎదుట నిలుచుండి నీ మాటలను వినిపింపచేయడానికి నిలబడిన నన్ను ఒక్కసారి మీ పాదముల చెంత సమర్పించుకుంటూ విజ్ఞాపన చేస్తున్నానయ్యా. నీ సాధనంగా వాడబడుటకు సహాయం చేయనాయన. నీ మాటలు మాత్రమే మాట్లాడుటకు కృపచూపు తండ్రి. మా శ్రోతలను ప్రభువా ఆయన మరి నీ వాక్కులతో తృప్తిపరచుటకు సహాయం చేయనాయన. మా ప్రభువా బోధించుటకు, వినుటకు, గ్రహించుటకు మీ జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. బలహీనస్తుడైన నన్ను మీ సాధనంగా వాడుకోమని నన్ను, ఈ టీవీ సాధనాన్ని, మా శ్రోతలను మీ పాదముల చెంత సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వారలారా, గ్రంథము నుండి ఒక మాట చదువుకున్నాం. ఏంటంటే అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండండి. సమాధానమును కలిగి ఉండండి బాగుంటుంది. పరిశుద్ధత కలిగి ఉండండి బాగుంటుంది. ఒకటేమో సమాధానమును ఇతరులతో కలిగి ఉండాలి. పరిశుద్ధత ఇతరులు కాదు, స్వయంగా ఒక వ్యక్తి తనంతట తాను, అంటే తనలో తాను ఉంచుకొనవలసిన, తనలో తాను కలిగి ఉండవలసిన పరిశుద్ధత. ఒకటేమో ఎక్స్టర్నల్, బహిర్గతమైనటువంటిది. రెండవదేమో అంతర్గతమైనది. కలిగి ఉండండి అంటాడు. సమాధానం ఎవరితో? మనతో మనము కాదు, మనం ఇతరులతో. మరి పరిశుద్ధత మనతో, మన హృదయంలో, మన జీవితంలో, మన మనస్సులో. దాని పరిశుద్ధత అంటే పరిశుద్ధత ఒక వ్యక్తికి వ్యక్తిగతమైనది, సమాధానము ఇతరులతో ఉండేది. అయితే చూసారా ఏమంటాడంటే ఇక్కడ హెబ్రీ పత్రికలో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండండి. మీరు వ్యక్తిగతమైన పరిశుద్ధత కలిగి ఉండండి, ఇతరులతో సమాధానం కలిగి ఉండండి. మరి రెండు కూడాను ఒకదానికొకటి సంబంధితమైనవి. సమాధానము కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధత కలిగి ఉంటాడు. పరిశుద్ధత కలిగిన వ్యక్తి ఇతరులతో సమాధానంగా ఉంటాడు. ఇతరులతో సమాధానం లేని వ్యక్తి పరిశుద్ధత కలిగి ఉండడు. పరిశుద్ధత లేని వ్యక్తి సమాధానం లేని వ్యక్తి ఇతరులతో తనంతట తాను పరిశుద్ధత కలిగి ఉండడు. ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్, ఒకదానికొకటి సంబంధించినవి. సమాధానం లేకుండా పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధత లేకుండా సమాధానం ఉండదు. అది ఉంటేనే ఇది ఉంటేనే అది. ఈ విధంగా ఒకదానికొకటి సంబంధించినటువంటి విషయంలో ఈ రెండు కూడా దేవునికి ఇష్టమైనవి. సమాధానము, పరిశుద్ధత, ఈ రెండు దేవునికి చాలా ఇష్టమైనటువంటి పదములు, ఇష్టమైనటువంటి అంశములు. నా ప్రియమైనటువంటి వారులారా, క్రైస్తవులైనటువంటి వారు ఏ కొంచెమైనా సరే కాస్తైన పరిశుద్ధత, కాస్తైన సమాధానం కలిగి ఉంటాడు. కొంచెమైన సమాధానం అందరితో కాకపోయినా చాలామందితో సమాధానంగా ఉంటాడు. మరి పెద్దగా కాకపోతే కొంతమేరకైనా పరిశుద్ధతను కలిగి ఉంటాడు. ప్రియమైనటువంటి వారులారా, అయితే పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం పరిశుద్ధత గురించే మాట్లాడుకుందాం. సమాధానం అనేది మరొక అంశము. పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది అని చెప్పవచ్చు. పరిశుద్ధతను కలిగి ఉండుట, పరిశుద్ధతను కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కోరుకునేది. ఎందుకని అంటే ప్రభు అంటాడు,
లేవియకాండము 11వ అధ్యాయము 44వ వచనములో రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దేవుడు వ్రాయించినటువంటి మాట, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలండి. ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడంటే ఏమంటండి, నేను పరిశుద్ధుడను అంటే పవిత్రుడను, ఏ పాపము లేనివాడను, అన్యాయం అక్రమము లేనివాడను, నీతిమంతుడను, నేను ఏ లోపము లేదు, ఏ పాపము లేదు, నేను పరిశుద్ధుడను. అందువలన నేను మరి ఆయన పరిశుద్ధుడైనప్పుడు ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు, ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. అది సహజము కూడాను. నేను పరిశుద్ధులను, నా బిడ్డలైన మీరు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇది సహజం, విరుద్ధమైంది కాదు, అది సహజము. తండ్రి తన పిల్లలు తనలాగా ఉండాలి, తనలాగా బ్రతకాలి, తనలాగా జీవించాలి, తన స్వభావం కలిగి ఉండాలి, కాకపోతే ఇంకా తనకంటే మంచిగా ఉండాలని సాధారణ లౌకిక తండ్రి అనుకుంటాడు. మరి పరలోకపు తండ్రి, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటాడు. చూసారా ప్రియమైన వారులారా? ఇంకా మోషే అంటాడు నిర్గమకాండంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? అయ్యా, వేల్పులలో అంటే దేవతల్లో, దేవులలో, దేవుడిని కొలవబడే వారిలో నీ వంటి వాడేవాడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు. పరిశుద్ధత అనే కోణంలో తీసుకున్నట్లయితే నువ్వు మహానీయుడవయ్యా. వేల్పులలో నీ వంటివాడు, దేవతలు, దేవుళ్ళని కొలవబడే వాళ్ళలో నీ వంటి వాడు ఎవడున్నాడయ్యా? దానికి కారణం ఏంటంటే పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవయ్యా అంటాడు. అక్కడ రాయబడి ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి పరిశుద్ధత చాలా మంచిది, చాలా గొప్పది, ఉండవలసింది, దేవుడు కోరుకునేది. అందువలన ఇక్కడ హెబ్రీ పత్రికలో రాయబడింది అంటే, అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధతను కలిగి ఉండండి. సమాధానం కలిగి ఉండండి, పరిశుద్ధతను కలిగి ఉండండి. ఎందుకనంటే పరిశుద్ధంగా ఉన్నటువంటి వాడు సమాధానంగా ఉంటాడు. తాను అంతర్గతంగా పరిశుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఇతరులతో, ఎదుటివారితో సమాధానంగా ఉంటాడు. దీస్ టూ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇందాక చెప్పుకున్నాం కదండి, దీస్ టూ ఆర్ ఇంటర్ రిలేటెడ్. కాబట్టి సమాధానం, పరిశుద్ధత రెండు ఉంటాయి. అయితే మనము పరిశుద్ధతను గురించి మాట్లాడుకుందాం. సమాధానం అనేది మరొక అంశము. ఇక్కడ ఇప్పుడు పరిశుద్ధత అంటే మరొక విధంగా పవిత్రత. పరిశుద్ధత అనేది పవిత్రత. ప్రియమైనటువంటి వారు కదా. అయితే ఈ పరిశుద్ధత పొందడం ఎట్లా, అందులో ఎదుగుట ఎట్లా? పరిశుద్ధత పొందుట ఎట్లు, అందులో ఎదుగుట ఎట్లు? ఈ రెండు కూడాను క్రీస్తు బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైనవి. క్రీస్తును అంగీకరించిన వారికి చాలా ప్రాముఖ్యమైనవి. క్రీస్తులో ఉన్నటువంటి వారికి చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ్యము ఎరిగినటువంటి వారికి ఇవి చాలా ప్రాముఖ్యము. పరిశుద్ధతను పొందుట, అందులో ఎదుగుట. పరిశుద్ధత అసలు ముందు పొందుట ఎట్లు, ఆ తర్వాత ఎదుగుట ఎట్లు ముందుకు వెళ్ళాం. పరిశుద్ధత పొందుట ఎట్లు, పరిశుద్ధత కలిగి ఉండడం ఎలాగూ, పరిశుద్ధత పొందుట ఎట్లు? నా ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధత అంటే పవిత్రత. పరిశుద్ధత అంటే పాపరాహిత్యము. పరిశుద్ధత అంటే పాపము లేకుండా ఉండడము. పరిశుద్ధత అంటే ఏ లోపము, అన్యాయము, అక్రమము, పాపము, అవినీతి ఎంత మాత్రమో లేకుండా ఉండుటను పరిశుద్ధత లేక పవిత్రత లేక పరిశుద్ధత అంటారు. చూడండి, ఈ పరిశుద్ధత లేక పవిత్రత ఒక మంచి కార్యము చేయటం వలన రాదు, ధనము కలిగి ఉండటం వలన రాదు, సంపద కలిగి ఉండటం వలన రాదు, దాతృత్వము కలిగి ఉండటం వలన రాదు. చూసారా? ధనము కలిగి ఉండటం వలన పవిత్రత రాదు, సంపద కలిగి ఉన్న పవిత్రత రాదు, దాతృత్వము కలిగి ఉండటం వలన పరిశుద్ధత రాదు, మంచి విద్య వలన పరిశుద్ధత రాదు, వృత్తి నైపుణ్యం వలన పవిత్రత రాదు, సమాజంలో గొప్పతనం వలన పవిత్రత రాదు, ఆధిక్యత వలన పవిత్రత లేక పరిశుద్ధత రాదు. ప్రియమైన వారలారా, వాటి వలన వచ్చేది పరిశుద్ధత కాదు, కానీ ఏమొస్తుందంటే
కపటము, మాయ, వంచన, దొంగభక్తి, పాపము ఇవన్నీ కూడా వస్తాయి. దాని వలన వచ్చేది ఇవి. పరిశుద్ధత మాత్రం ఎంత మాత్రము రాదు. పరిశుద్ధత, సమాధానము రెండు ఒక వ్యక్తిలో ఎంత మాత్రము ఉండవు. పరిశుద్ధత, కపటము ఒక వ్యక్తిలో ఎంత మాత్రం ఉండవు. పరిశుద్ధత ఉన్నప్పుడు వీటికి అవకాశమే లేదు ఒక వ్యక్తిలో ఉండడానికి. పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిలో కపటము కానీ, మాయ కానీ, వంచన కానీ, దొంగభక్తి కానీ, పాపము కానీ మరి ఇవి ఎంత మాత్రము ఉండవు ఒక వ్యక్తిలో. పరిశుద్ధత కలిగిన వ్యక్తిలో ఇవి ఎంత మాత్రమూ ఉండవు. ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఈ అంశములు పరిశుద్ధత కలిసి ఉండవు, ఎంత మాత్రము కలిసి ఉండవు. పాపము లేని చోటనే పరిశుద్ధత ఉంటుంది. చూసారా? పాపముతో లేక పాపము ఉన్న హృదయంలో పరిశుద్ధత ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. అంటే పాపమునకు పరిశుద్ధతకు ఒకే వ్యక్తి హృదయంలో చోటు ఎంత మాత్రమో ఉండదు. ఒకే వ్యక్తి జీవితంలో ఎంత మాత్రమో ఉండదు. నా ప్రియమైనటువంటి వారలారా, మరి పరిశుద్ధత పొందుట ఎట్లు అంటే పాపరాహిత్యమైన హృదయం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి హృదయంలో, ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధత ఉండాలి అంటే పాపరాహిత్యమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. పాపరాహిత్యం అంటే లేకుండా ఉండుట. ఏమి లేకుండా? పాపము లేకుండా ఉండుట. మరి పాపం చేయకుండా ఎవరు ఉండరే? తప్పు చేయకుండా ఎవరు ఉండరే? అన్యాయం, అక్రమం చేయకుండా ఎవరు ఉండరే? అయితే ఆ పాపాన్ని క్షమించి తుడిచివేసి కడిగివేసే యేసయ్య ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఎలా పరిశుద్ధత అనుగ్రహించబడిందంటే చేసినటువంటి పాపము, అన్యాయము, అక్రమము, తప్పిదము ప్రభువు దగ్గర ఒప్పుకొని, ప్రభువు దగ్గర అంగీకరించి క్షమించమని కోరినట్లయితే ఆయన ఆ పాపమును కడిగి వేస్తాడు, తుడిచివేస్తాడు. అప్పుడు హృదయంలో ఆ పాపమునకు అవకాశం ఉండదు, పాపమునకు చోటు ఉండదు. చూసారా? దీన్ని ఎంత మాత్రము డబ్బు ఇచ్చి, లేకపోతే గొప్ప కార్యం చేసి, ఇంకొకటి చేసి మరొకటి ఏదైనా ఒకటి చేసి ఆ పాపాన్ని పోగొట్టుకొనలేము. ఎలాగంటే అది ఒప్పుకోవాలి. ప్రభువా, తప్పు చేశాను. యేసు, తప్పు చేశాను. దావీదు కుమారుడా, తప్పు చేశాను. సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా యేసు, తప్పు చేశానయ్యా, నన్ను క్షమించుమని అడిగినట్లయితే ఆయన క్షమిస్తాడు, ఆ పాపాన్ని తీసేస్తాడు, తొలగిస్తాడు, కడిగి వేస్తాడు, పరిశుద్ధత ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధత తుడిచివేయబడిన పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఆ పాపము తుడిచివేయబడాలి, కడిగివేయబడాలి, క్షమించబడాలి. అప్పుడు పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధత కలిగి ఉంటాడు. పరిశుద్ధత ఒక వ్యక్తి పొందుతాడు. పరిశుద్ధత ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధత లేకుండా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగవు. క్షమించమని కోరినప్పుడు, రక్షించమని కోరినప్పుడు, ఆదుకోమని కోరినప్పుడు ఆయన ఆ వ్యక్తిని కడిగివేసి, తుడిచివేసి, పరిశుద్ధపరిచిన తర్వాత చేస్తాడు. స్వస్థపరచడంలో, అద్భుత కార్యములు చేయడంలో యేసు పరిశుద్ధపరిచిన తర్వాతనే చేస్తాడు, కానీ పరిశుద్ధపరచకుండా, పాపాన్ని క్షమించకుండా ఎంత మాత్రమో చేయడండి. ఒకసారి పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని తీసుకొని వస్తారు యేసయ్య దగ్గరికి. పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని తీసుకొని వస్తాడు. సరే అయ్యా, పక్షవాతంతో బాధపడుతున్నాడు ప్రభువా అని చెప్పినప్పుడు వెంటనే యేసు ప్రభు, నీ పక్షవాతం బాగైంది, పో, స్వస్థపరచబడ్డావు, పో అని అనలేదు. ఏమనంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో యేసు వారి విశ్వాసమును చూచి, అతన్ని తెచ్చినటువంటి వారికేమో ఆయన ఎడల విశ్వాసం ఉంది. ఆ వ్యక్తిని, పక్షవాత వాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని తెచ్చినటువంటి వారికి విశ్వాసం ఉంది. అయితే వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము. తెచ్చింది వారు, విశ్వాసం అన్నది వారు. ఆ వ్యక్తితో అంటాడు, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపాలు క్షమించబడ్డాయి. తెచ్చింది పక్షవాతంని బాగుపరచడానికి,
మరి అది చేయాల్సింది ఈయనేమంటున్నాడు, నీ పాపాలు క్షమించబడినవి అంటాడు. ఆ తర్వాత లేచి వెళ్ళు, నీ పక్షవాతం బాగైపో అంటాడు. లేచి వెళ్ళిపోతాడు. అంటే పాపాలు క్షమించబడినప్పుడే అద్భుత కార్యం జరిగింది. పాపాలు క్షమించబడి పవిత్రుడైన తర్వాతనే ఆయన అద్భుత కార్యం చేస్తాడు. కాబట్టి గమనించవలసింది ఏంటంటే, అద్భుత కార్యం చేయబడాలంటే పాపరహితమైనటువంటి జీవితం జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు అనే ఒక సత్యము గ్రంథం ద్వారా మనము నేర్చుకున్నాము. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ విధంగా చెప్పాలంటే గ్రంథంలో కుమారి నీ పాపాలు క్షమించబడ్డాయి, ధైర్యంగా వెళ్ళు, కుమారి అని చెప్పేసి, కుమారుడా అని చెప్పేసి ఆయన పాపము నుంచి శుద్ధి చేసిన తర్వాత మరి ఆయన బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. కాబట్టి అంటే ఆ విధంగా పరిశుద్ధత పొందడము జరుగుతుంది, ఆ తర్వాత స్వస్థపరచడము జరుగుతుంది. కానీ అంటే క్లుప్తంగా చెప్పాలండి, పరిశుద్ధత ఎలా వస్తుందంటే పాపములు కడిగివేయబడ్డప్పుడు, శుద్ధి చేయబడ్డప్పుడు, క్షమించబడ్డప్పుడు, తుడిచివేయబడ్డప్పుడు ఒక వ్యక్తికి పరిశుద్ధత వస్తుంది. ఎందుకంటే పాపము హృదయంలో లేదు కాబట్టి తొలగించబడింది, తీసివేయబడింది, కడిగివేయబడింది, శుద్ధి చేయబడింది. పాపము తనలో నివసించే అవకాశమే లేదు కనుక పవిత్రత జీవిస్తుంది. అది పరిశుద్ధత. ఇలా చెప్పాలంటే గ్రంథంలో ఆయన ఎంతమందినో క్షమించిన తర్వాత నీ పాపాలు క్షమించబడ్డాయి, మా ధైర్యం కలిగి వెళ్ళు, స్వస్థపరచబడ్డావు, వెళ్ళు నా కుమారుడు అని చెప్పేసి, నా కుమారి అని చెప్పేసి అన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, సువార్తల్లో మనం చూద్దాం. అయితే ఇది మొదటి మాట, ఏది పరిశుద్ధత పొందడం ఎలా అనేదానికి మనం నేర్చుకున్నాం. పరిశుద్ధత లేక పవిత్రత పొందడం ఎలాగనేది నేర్చుకున్నాం. నా ప్రియమైనటువంటి వారు, అయితే పొందుట ప్రయాస కాదండి. యేసయ్యను ఒకసారి క్షమాపణ అడిగితే యేసయ్య కడిగి వేస్తాడు, తుడిచి వేస్తాడు, క్షమిస్తాడు, పరిశుద్ధత ఇస్తాడు. యేసయ్య ఆ పని తప్పనిసరిగా చేస్తాడు, గట్టిగా చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడు. అయితే పరిశుద్ధతలో ఉండుట, కొనసాగుట లేక పోగొట్టుకునుట అది పరిశుద్ధత పొందినటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆయన క్షమిస్తాడు, పరిశుద్ధత ఇస్తాడు, కానీ దాన్ని నిలబెట్టుకోవలసినటువంటి బాధ్యత, నిలబెట్టుకోవలసిన పరిస్థితి పరిశుద్ధత పొందిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అయితే పొందుట ప్రాముఖ్యం కాదు కానీ అయితే దాన్ని నిలబెట్టుకొని దానిలో ఎదుగుట ప్రాముఖ్యము, దానిలో నివసించడమే కాకుండా పరిశుద్ధతలో ఎదగాలి. ఎలా ఎదుగుట, అది చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య పరిశుద్ధత ఇస్తాడు, యేసయ్య క్షమిస్తాడు, నో ప్రాబ్లం. ప్రేమ కలిగిన ఆయన క్షమిస్తాడు, పరిశుద్ధత ఇస్తాడు. అయితే పరిశుద్ధత నిలబెట్టుకోవాలి, పరిశుద్ధతలో ఎదగాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ బాధ్యత ఎవరి మీద ఉందంటే పరిశుద్ధత లేక పవిత్రత పొందినటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అయితే పరిశుద్ధతలో ఎదుగుట ఎట్లా, పరిశుద్ధతలో ఎదుగుట ఎట్లు కొన్ని మాటలు మనము తెలుసుకుందాం. పరిశుద్ధతలో ఎదుగుట ఎలా అంటే, నంబర్ 1, మొదటిది మనం నేర్చుకోవాలి, అన్వయించుకోవాలి. పరిశుద్ధతలో ఎదగాలంటే నంబర్ 1 మొదటిది ఏంటంటే తిరిగి పాపం చేయకూడదు. పరిశుద్ధత కలిగి పరిశుద్ధతలో ఎదగాలంటే తిరిగి పాపం చేయకూడదు. దీనిని యేసే నేర్పించాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఎట్లంటే పరిశుద్ధత పొందిన తర్వాత తిరిగి పాపము చేయకూడదు. పాపం చేయకుండా ఉండుట పరిశుద్ధత పొందిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధతను ఇచ్చుట యేసయ్య అనుగ్రహించేది, కానీ దాంట్లో కొనసాగుట పరిశుద్ధత పొందిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఓసారి ఏం జరిగిందంటే, ఒకసారి ఒక స్త్రీని శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయులు ఆ సంఘంలో లేక ఆ సమాజంలో ఉండే పెద్ద వాళ్ళందరూ కూడాను ఏం చేశారంటే, ఆ ఒక స్త్రీని తీసుకొచ్చి రావడం కాదు, లాక్కు కాదు, ఈడ్చుకొని తీసుకొచ్చారు. అక్కడ యేసయ్య కూర్చొని ఉన్నాడు, ఆ దేవాలయము ప్రాంగణంలో ఉన్నాడు యేసయ్య. అక్కడ తీసుకొచ్చి ఆమె నిలబెట్టారు, చుట్టూ నిలబడ్డారు. ఏమన్నారంటే, బోధకుడా, ఈమె పాపం చేస్తుంటే పట్టుబడిందయ్యా, ఈమె పాపం చేస్తుంటే పట్టుబడింది. మోషే చెప్పాడు మన పితరుడు, ఈమెను రాళ్లతో కొట్టి, ఆ విధంగా పాపం చేసినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు కదా, మేము ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నాము, మన పితరుడైనటువంటి మోషే చెప్పినట్టు. మరి నువ్వేమంటావు? మరి వాళ్ళు
యేసయ్యను సందిగ్ధంలో పెట్టడానికి, యేసయ్యను శోధించడానికి, యేసయ్య చేత మరి ఒప్పించడానికి, యేసయ్యను ఒక సమస్యలో ఇరికించడానికి, సమస్యలో మరి ఉంచడానికి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ వారికి తెలీదా? మాట్లాడు యేసయ్య తల ఉంచుకొని ఉంటాడు. బోధకుడా చెప్పు, ఏం చెప్తావు? మరి ఈమెను ఈ స్థితిలో పట్టుకొచ్చాం, రాళ్ళతో కొట్టి చంపమన్నాడు కదా, చంపమంటావా? ఏం మాట్లాడు? మరలా అడుగుతారు, మాటికి అడుగుతారు. అడిగినప్పుడు ఆయన అంటాడు, సరే ఆ యేసు తల ఎత్తి, ఎక్కడుంది ఉదంతము? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంది, 10వ వచనంలో. యేసు తల ఎత్తి చూసేటప్పటికల్లా ఆమె అక్కడుంది, చుట్టూ వాళ్ళు ఉన్నారు. యేసు ఏమంటే, సరే ఆమెను శిక్షించవలసిందే, మీలో పాపం చేయనివాడు ఆమె మీద రాయేయండి, మీలో పాపం చేయనివాడు మొదట రాయేయండి ఆమె మీద. ప్రతి ఒక్కరి చేతిలో రాయి ఉంది, వెనక పెట్టుకొని నిలబడ్డారు. మీలో పాపం చేయనివాడు మొదట రాయేయండి. ఎవరు వేయలేకపోయారు. అందరూ రాయి వెనకని అట్లా వదిలేశారు. ఎందుకని? అందరూ పాపం చేసిన వాళ్ళే. అక్కడ రాయబడిన మాట అంటే, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు అందరూ వెళ్ళిపోయిరి అని రాయబడింది. అందరూ వెళ్ళిపోయిన వాడిని రాయబడింది. ఎవరు వేయలేకపోయారు. నిలబడింది అక్కడ ఒక్కతి, యేసయ్య అక్కడున్నాడు. చూసారా ఏమి కాంబినేషను? అందరూ వెళ్ళిపోయారు. శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు, చదువులు, గొప్ప వాళ్ళు బోధకులందరూ కూడాను వెళ్ళిపోయారు. ఎవరు నిలబడలేదు. అయితే ఆమె చేసిన మంచి పని ఏంటంటే, నిలబడింది ఒక్కతి. వెళ్ళిపోవచ్చు కదా వెంటనే, వాళ్ళు చంపడం లేదు, రాళ్ళతో కొట్టి చంపకుండా వెళ్ళిపోయారు. సంతోషంగా పారిపోవచ్చు కదా, పరిగెత్తవచ్చు, వెళ్ళలేదు. అలాగే నిలబడింది. అలాగ వెళ్ళుట తన పాపాన్ని తను ఒప్పుకున్నది. ఆ వెళ్ళకుండా వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఆమె వెళ్ళకుండా అలాగే ఒక్కతి ఉన్నది యేసయ్య దగ్గర, యేసయ్య ఎదురుగా. అలా వెళ్ళకుండా ఉండుట పాపాన్ని ఒప్పుకొనుటకు సాదృశ్యము. నిలబడింది ఒక్కతి. అంతా వెళ్ళిపోయారు. యేసయ్యకి తెలుసు ఆమె తన పాపం ఒప్పుకున్నది అని, అంగీకరించిందని యేసయ్యకి తెలుసు. ఇంకంతకంటే మరి అక్కడ ఎంత చక్కగా రాయబడిందంటే, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు నీకు శిక్ష విధించలేదా? వారు నీకు శిక్ష విధించలేదా అని అన్నప్పుడు ఆమె అంటది, ఆమె లేదు ప్రభువా. అప్పుడు యేసు అంటాడు, నేనును నీకు శిక్ష విధించను. అటువంటి వారే శిక్ష విధించకపోతే, పరిశుద్ధుడనే నేను, ప్రభు అయిన నేను శిక్ష ఇస్తాను, నేను నీకు శిక్ష విధించను. మనలో మాట. ఇప్పుడు ఆమె పాపాలు క్షమించబడ్డాయా లేదా? ఎప్పుడైతే నిలబడిందో అక్కడ, వారు చేసిన నేరారోపణను ఆమె ఒప్పుకున్నది, అంగీకరించింది. పాపినని ఒప్పుకున్నది. అంతే సాదృశ్యం. వెళ్లకుండా నిలబడింది. పాపాన్ని ఒప్పుకొనుటే యేసయ్యకి తెలుసు ఏ హృదయంతో ఉందో, ఒప్పుకున్నదో లేదో, హృదయంలో ఆమె కన్ఫెస్ అయిందో లేదో, అంగీకరించిందో లేదో యేసయ్యకు తెలుసు. తన పాపాలని అంగీకరించింది. చేశానని యేసయ్య క్షమించాడు. యేసయ్య క్షమించి, నేను నీకు శిక్ష విధించను. చివరి మాట, నీవు వెళ్ళి ఇక పాపం చేయొద్దు. అంటే ఇంతవరకు నువ్వు చేసినటువంటివి కడిగి వేయబడ్డాయి, శుద్ధి చేయబడ్డాయి. ఇక వెళ్ళి చేయబాకు. పరిశుద్ధత పొందావు, నీ పాపాలు క్షమించబడ్డాయి, పవిత్రమైన దానివయ్యావు, ఇంకా చేయబాకు. ఈ పరిశుద్ధతలో కొనసాగు. అంటే ఇక మరల నువ్వు చేయవద్దు, అపవిత్రత పొందవద్దు అని చెప్పేసి, ఇక చేయవద్దు, ఇక పాపము చేయకు అని చెప్పేసి అంటాడు. ఇక పాపము చేయవద్దు అంటాడు. చూసా? ఇదే విధంగా బేతెస్త కోనేటి దగ్గర చాలా ఏండ్ల నుంచి అక్కడ ఉంటాడు పడి. ఆ బేతెస్త కోనేరులో ఉదయకాలము మొట్టమొదట ఎవరైతే అందులో నీళ్ళలో దూకుతారో అతడు స్వస్థపరచబడతాడు. కుంటివాడు అంతవరకు వెళ్ళాడు, కానీ నీళ్ళ అంచులోకి పోలేకపోయాడు, నీళ్ళలోకి దిగలేకపోయాడు. అయితే యేసు ప్రభు అతన్ని స్వస్థపడగొరుచున్నావా? అవునయ్యా, మరి నేను ఇందులో దిగాలి, కానీ దిగలేను, నేను వచ్చే లోపల నాకంటే ముందుగా దిగేస్తున్నాడు, నేను దిగలేక ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పడి ఉన్నానంటే, లేచి వెళ్ళు అంటాడు. అతను లేచి వెళ్తాడు. ఒకనొక సందర్భంలో మరలా కొంత సమయం తర్వాత ఆ కుంటివాడు
లేక అతని దేవాలయంలో కనపడతాడు. దేవాలయంలో కనపడినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. అటు తరువాత యేసు దేవాలయములలో వాని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుగుకున్నట్లు ఇక పాపం చేయబాను. ఇక పాపం చేయొద్దు. ఎందుకంటే పవిత్రపరచబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, స్వస్థత పొందావు, మరలా అపరిశుద్ధం కాకూడదు, అపవిత్రం కాకూడదు, నీవు పవిత్రమైన జీవితం జీవించు అని చెప్పేసి అంటాడు. అంటే చూడండి, ఇక పరిశుద్ధత పొందిన తర్వాత మరలా పాపము చేయకూడదు. కాబట్టి పరిశుద్ధతలో ఎదగాలంటే మొదటి మాట ఏంటంటే పాపము మరలా చేయకూడదు. ఎందుకంటే పాపము నుంచి విడుదల చేయబడ్డావు, పాపం నుంచి తొలగించబడ్డావు, శుద్ధి చేయబడ్డావు, కడగబడ్డావు. ఇంకా తిరిగి పాపానికి అవకాశం ఎంత మాత్రం ఇవ్వకూడదు. ఇచ్చినట్లయితే పొందిన పరిశుద్ధతను పోగొట్టుకుంటావు. కాబట్టి తిరిగి పాపము చేయకూడదు. పరిశుద్ధతను ఎదగాలంటే తిరిగి పాపం చేయకూడదు. రెండవ మాట ఏంటంటే, దేవునికి భయపడుట వలన పరిశుద్ధతలో ఎదగవచ్చు. దేవునికి భయపడుట వలన పరిశుద్ధతలో ఎదగవచ్చు. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని ఎడల భయం ఉన్నటువంటి వ్యక్తి, దేవుని మాటల ఎడల భయం కలిగి ఉండి పాపము జోలికి పోడు. పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి దేవుని ఎడల భయం కలిగి ఉండి, దేవుని మాటల ఎడల భయం కలిగి ఉండి పాపము జోలికి పోడు. పరిశుద్ధతలో ఎదుగుతాడు. యోసేపును గమనించినట్లయితే ఎంత పరిశుద్ధమైన జీవితమో, ఎంత పవిత్రమైన జీవితమో, ఎంత నిష్కల్మషమైన జీవితమో, పాపరహితమైనటువంటి జీవితం జీవించాడండి. అంత గొప్ప స్థితికి వెళ్ళడానికి పాపరహితమైనటువంటి జీవితమే ప్రాముఖ్యము. తప్పు చేయుటకు, పాపము చేయుటకు ప్రోత్సహించినటువంటి వాతావరణం ఏంటో మనకు బాగా తెలుసు. పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు తప్పు చేయడానికి, పాపం చేయడానికి మరి అవకాశం ఇవ్వబడింది, ప్రోత్సహించబడినప్పటికీ కూడా అంటాడు ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనములో ఏమనంటే, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని తన యజమానుని భార్యతో చెప్పాను. ఆమె వలనే మరి ఆ పరిస్థితి ఏర్పడింది. ఇంత ఘోరమైన పాపం నేను ఏ విధంగా చేస్తానని చెప్పేసి అంటాడు. ఎందుకయ్యా ఈ విధంగా అన్నావు, ఎందుకని ఈ విధంగా అన్నావు అని చెప్పేసి మనం ప్రశ్న వేస్తే యోసేపు చెప్పే సమాధానం ఏంటంటే, యోసేపు ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనంలో, నేను దేవునికి భయపడువాడను. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనంలో, నేను దేవునికి భయపడువాడను. దేవునికి భయపడే వ్యక్తి పరిశుద్ధతను కలిగి ఉంటాడు, పరిశుద్ధతలో ఎదుగుతాడు. మరలా పాపం చేయకూడదు, పాపం జోలికి వెళ్ళకూడదు. అట్టి వ్యక్తి పరిశుద్ధతలో ఎదుగుతాడు. రెండవ మాట, దేవునికి భయపడే వ్యక్తి పరిశుద్ధతలో ఉంటాడు, పరిశుద్ధతలో ఎదుగుతాడు. నా ప్రియమైన వారులారా, ఏం నేర్చుకున్నామంటే ఈ దినము పరిశుద్ధతను ఎందుకు కలిగి ఉండాలి, ఎలా ఎలా పొందుతాము పరిశుద్ధతలో ఎలా ఎదుగుతాము, ఎదుగుతాము ఏంటంటే తిరిగి పాపము చేయకూడదు. దేవుని ఎడల భయము కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధతలో ఎదుగుతాడు అనే ఈ సత్యాన్ని మనం ఈ దినం నేర్చుకున్నాము. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, గొప్ప దేవ, వందనాలు, స్తుతులు నాయనా. ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి స్తుతులయ్యా. పరిశుద్ధత కలిగి ఉండుట ఎట్లు, పరిశుద్ధతలో ఎదుగుట ఎట్లు అన్నది ఆయన నీ వాక్యం ద్వారా నేర్పించావు, బోధించావు తండ్రి. వందనాలయ్యా. విన్నటువంటి మా శ్రోతలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, మా శ్రోతలు వినినటువంటి ఈ మాటలను ప్రభువా గ్రహించగలిగి తండ్రి అన్వయించుకొని జీవితంలో జీవించి పవిత్రత, పరిశుద్ధతలో ఎదుగుటకు సహాయం చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మా శ్రోతలను మమ్మలను మీకే అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.